భారత్ దెబ్బకు పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. తీవ్ర కష్టాల్లో కూరుకుపోయింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం సింధు జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసింది. దీంతో పాక్ పరిస్థితి దిగజారిపోయింది. ఇంధన సంక్షోభం కారణంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో గంటల తరబడి కూడా పవర్ కట్లు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ నీటి కొరత కూడా రోజు రోజుకు తీవ్రతరమవుతోస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ రంగం దెబ్బతిని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా కూడా పాకిస్తాన్ ఒత్తిడిలో ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వల కొరత, అంతర్జాతీయ రుణాల భారంతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ అధ్యక్షుడు అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి సంక్షోభం, విద్యుత్ సమస్యలపై అధికారులతో చర్చించారు. భారత దెబ్బకు పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. తీవ్ర కష్టాల్లో కూరుకుపోయింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం సింధు జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసింది. దీంతో పాక్ పరిస్థితి దిగజారిపోయింది. ఇంధన సంక్షోభం కారణంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో గంటల తరబడి పవర్ కట్లు కొనసాగుతున్నాయి. నీటి కొరత కూడా రోజు రోజుకు తీవ్రమవుతోంది. ముఖ్యంగా వ్యవసాయ రంగం దెబ్బతిని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా కూడా పాకిస్తాన్ ఒత్తిడిలో ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వల కొరత, అంతర్జాతీయ రుణాల భారంతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ అధ్యక్షుడు అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి సంక్షోభం, విద్యుత్ సమస్యలపై అధికారులతో చర్చించారు.